అందరికీ నమస్కారం. ముఖ్యంగా అఖిల గాండ్ల తెలుగుల రాష్ట్ర కులబంధువులందరికీ మీ దాడి సత్యనారాయణ విశాఖ జిల్లా అధ్యక్షులు, అదేవిధంగా విశాఖ మాజీ డిప్యూటీ మేయర్ మీ అందరికీ నమస్కారంతో తెలియజేయే విన్నపం. విశాఖపట్నం సంఘంలో ఈ మధ్య జరుగుతున్న సంఘటనల మీద మీ అందరికీ తెలిసిన విషయమే. మరి దీనిపై ఈ మధ్యకాలంలో కొంతమంది వ్యక్తులు వారి స్థాయిని మరిచి కొన్ని ఖండనలు ఇవ్వడం జరిగింది. నేను వారి గురించి పేర్లు ఎత్తడం కానీ వారి గురించి ఖండన ఇవ్వడం కానీ చేయదలుచుకోలే. కానీ రాష్ట్ర అధ్యక్షుడిని చెప్పుకుంటున్నటువంటి గ్రోస్ సుబ్బారావు తన సంతకం లేని ఒక లెటర్ని వాట్సాప్లో ఫేస్బుక్లో పెట్టి విశాఖ జిల్లా వాసులకు మరియు కుల బంధువులందరికీ అని చెప్పి ఒక పాంప్లెట్ రిలీజ్ చేయడం జరిగింది. మరి ఆ పాంప్లెట్ తన ఉద్దేశంలో దాడి సత్యనారాయణ నన్ను 66 సంవత్సరాల వయసు ఉన్నటువంటి నన్ను, కులంలో సుమారు 45 సంవత్సరాల అనుభవంతో కులంలో పనిచేసిన వ్యక్తిని నన్ను బహిష్కరిస్తున్నట్టు, కుల బహిష్కరణ చేస్తున్నట్టు మరి సుబ్బారావు గారు స్టేట్మెంట్ ఇవ్వడం, పాంప్లెట్ రిలీజ్ చేయడం జరిగింది. దాన్ని సంతకం లేనటువంటి పాంప్లెట్ రిలీజ్ చేయడమే కాకుండా దాన్ని మాజీ సెక్రటరీ అయినటువంటి బోయిదాపు రామారావు గారు అన్ని గ్రూపుల్లో పెట్టి ప్రజలందరికీ కులబంధువులందరూ తెలియజేసిన విధంగా పెట్టడం నేను చూడడం జరిగింది. దానిపై విశాఖ జిల్లా, అనకాపల్లి జిల్లాలో ఉన్నటువంటి గాండ్ల తెలుగుల సభ్యులందరూ కూడా నిన్నటి రోజున మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. జిల్లా సంఘం ఆఫీసులో సుమారు 500 మంది మహిళలు కులబంధువులందరూ పాల్గొని ఆలోచన లేకుండా అనైక్యతతో సుబ్బారావు గారు ఇచ్చిన స్టేట్మెంట్ని ఏకగ్రీవంగా ఖండించడం జరిగింది. అది సుబ్బారావు గారు అవివేకానికి నిదర్శనం. నేను కులం కోసం పనిచేసే రోజుల్లో ఈయన హాఫ్ ప్యాంట్ వేసుకొని నెల్లూరు జిల్లాలో తిరుగుతూ ఉంటాడేమో. మరి అంత జ్ఞానం లేకుండా కుల బహిష్కరణ చేసేటటువంటి ఆలోచన సుబ్బారావు కలడం ఒక అవివేకం. అసలు ఈ కుల బహిష్కరణ అనేటువంటి పదానికి అర్థం ఆయన తెలుసో తెలీదో నాకు అర్థం కావట్లా. అసలు నిజం తెలుసుకుంటే వాళ్ళ తండ్రి గారైనటువంటి గ్రోసు గోపాలయ్య గారిని రాష్ట్ర అధ్యక్షుడిగా చేసినటువంటి ఏకైక వ్యక్తి దాడి సత్యనారాయణ. మరి ఆయన చనిపోయిన తర్వాత నెల్లూరులో ఎలక్షన్ అనేటువంటి డేట్ ప్రకటించకుండా మీటింగ్ అని చెప్పి ఎలా విజయవాడలో మీటింగ్ అని పెట్టి సంతాప సభని పెట్టి ఆ రోజు నాడు తండ్రి ఫోటోని సంతాపాన్ని చూపించి మరి ప్రెసిడెంట్ అవడానికి సుబ్బారావు గారు ముందుకొస్తే ఆ రోజు నాడు ఈ ప్రెసిడెంట్ అవ్వాల్సిన వ్యక్తి వేరే ఉన్నారు. అతను కాదని అందరినీ ఒప్పించి ఈ సుబ్బారావు ప్రెసిడెంట్ చేసిన వ్యక్తి నేను. అది గుండె మీద చేసుకుని సుబ్బారావు గారు ఆలోచన చేసుకోవాలి. నేను చెప్తున్నా సుబ్బారావు గారు, నేను కులం కోసం తిరిగే రోజుల్లో మీరు ఎక్కడున్నారో మీరు ఆలోచన చేసుకోండి. నన్ను పరిష్కరించేటటువంటి ఆలోచన కానీ సత్తా కానీ మీకు లేదు, హక్కు లేదు. మీ వయసు చాలదు. ఇవాళ చెప్తున్నా, కులం అంతా ఏకతాటి మీద ఉండాలని అనుకుంటే ఇప్పటికి కూడా మనం చేస్తున్నాం. మీరు ప్రెస్టేజ్ పోయి నా తండ్రి సంపాదించిన డబ్బు ఉంది, ఏది రకరకాలైనటువంటి వ్యాపారాలు చేసి నీ సంపాదించిన డబ్బుతో నేను ఏదైనా చేస్తాను అనుకుంటే పొరపాటు. మాకంతకంటే డబ్బు లేకపోవచ్చు కానీ మాకు కులబలం ఉంది, జలబలం ఉంది. మేము ఏదైనా సరే అనుకుంటే మేము ఏదైనా చేయగలం. కానీ మీలా తప్పుడు విధానం తెలియటే అవకాశం లేదు. ఇప్పటికీ మనం చేస్తున్న కులం ఐకమత్యంగా ఉండాలనుకుంటే మీరు రండి, కూర్చొని మాట్లాడండి. అంతేగాని తప్పుడు విధానాలతో కొంతమంది కులం పేరు చెప్పి డబ్బులు సంపాదించే వ్యక్తులు మీ వెనకాల నుండి పనిచేస్తున్నారు. ఆ పేర్లు ఇప్పుడు చెప్పం, నెక్స్ట్ స్టెప్లో వస్తుంది. కులంలో పేదవాడిని, కులం తాలూకు వ్యక్తుల తాలూకు ఆస్తులతో వ్యాపారం చేసిన వ్యక్తులు ఇవాళ విశాఖపట్నంలో ఉన్నారు.
ఆ రెండో స్టెప్ లో వస్తాయి. వాళ్ళు ఏమేం చేశారు, కులస్తులు ఏ విధంగా మోసం చేసి కోట్ల రూపాయలు సంపాదించారో నా దగ్గర సాక్ష్యాలతో ఉన్నాయి. ఇవాళ చెప్తున్నా, ఏదేమైనా నిన్న ఉభయ జిల్లాలు, విశాఖపట్నం, అనకాపల్లి జిల్లాలు ఏకగ్రీవంగా చేసిన తీర్మానం, దీని మీద చర్య తీసుకోవాలని చెప్పి నా మీద కమిటీ మీద వచ్చిన పిలుపు మేరకు చెప్తున్నా. ఇప్పటికైనా మీరు ఇచ్చినటువంటి నిర్ణయాన్ని, మీ ప్రకటనని వెనక్కి తీసుకోకపోతే ప్రకటన పత్రిక ద్వారా మీరు ఏదైతే తెలియజేశారో దాని మీద డ్యామేజ్ ఇస్తుంటూ మీ మీద 10 కోట్ల రూపాయలు నేను వేస్తున్నా. గుర్తుపెట్టుకోండి, ఇది కులానికి మనకి గౌరవాన్ని తగ్గది కాదు. దయచేసి చెప్తున్నా, మీ తండ్రి తాలూకా ముఖం చూసి వాళ్ళు మీతో మాట్లాడుతున్నాం. మీ తండ్రి ఫోటో ముందు పెట్టుకుని మేము మాట్లాడుతున్నాం. ఇప్పటికైనా చెప్తున్నా, మీకు అనుకుంటున్నారేమో ఈ కులంలో ఈ పదం మీకు శాశ్వతం అనుకుంటున్నారేమో. మేము ప్రజాప్రతినిధిగా పనిచేసిన వ్యక్తిని. నేను 4 ప్రధానమంత్రుల్ని, 4 రాష్ట్రపతుల్ని, 4 ఉపరాష్ట్రపతుల్ని, 11 మంది ముఖ్యమంత్రులతో పరిచయం ఉండి వాళ్ళతో పనిచేసిన వ్యక్తిని నేను. ఆఫ్టర్ ఆల్ మీరంతా దీని మీద ఇప్పటికైనా చెప్తున్నా, మీరు వెనకడుగు వేసి కులాన్ని ఏకదాని మీద నడపాలనుకుంటే ఇప్పటికైనా మీరు తీసుకున్న నిర్ణయాలు వెనక్కి తీసుకోండి. అందరూ కలిసి పనిచేద్దాం. ఆంధ్రప్రదేశ్ మంచి మార్గంలో మన కులాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి వెళ్దాం. అంతేగాని తప్పుడు విధానాలతో మీ వెనకాల ఉన్నటువంటి తప్పుడు వ్యక్తులు ఇచ్చినటువంటి సలహాల మేరకు వెళ్తే దీని వెనక అడిగేసే ప్రసక్తి లేదు. ఇప్పటికో చెప్తున్నా, మీరు దీని మీద నిర్ణయం వెనక్కి తీసుకోకపోతే మీ మీద పరువు నష్టం దాబా మీ మీద వేస్తూ దీన్ని రిలీజ్ చేసినటువంటి బోయిదాపు రామారావు మీద కూడా తక్షణం పోలీస్ కంప్లైంట్ ఇవ్వడం కాకుండా దీని మీద చర్యలు తీసుకోవడానికి ఏకగ్రీవంగా ఉభయ జిల్లాల తెలుగుల సంఘ సభ్యులందరూ కూడా తీర్మానం చేయడం జరిగింది. ఇది ఇక్కడితో ఆగదు. మేము చెప్తున్నా, ఇది ఒక కుక్షి రోగిలాగా తయారైంది మీ ద్వారా. దీన్ని కానీ ఇక్కడితో ఆపకపోతే ఇది రాష్ట్రంలో ఉన్నటువంటి కులాలందరికీ, కుల సభ్యులందరూ కూడా దీని తాలూకు ఎఫెక్ట్ ఉండేటువంటి అవకాశం ఉంది. మీరు అన్ని జిల్లాల్లో కూడా ఈ విధంగా తప్పుడు కార్యక్రమాలు చేస్తున్నారు. మేము ఇప్పటికీ చెప్తున్నా, మీ మీద మాకు గౌరవం ఉంది, మీ తండ్రి గారి మీద గౌరవం ఉంది. వాళ్ళు చెప్తున్నా, మీరు దయచేసి ఇప్పటికైనా కులాన్ని విడగొట్టే పని, గ్రూపుల్ని మెయింటైన్ చేసే పని మీరు చెయ్యొద్దు. మీకు తెలుసో లేదో, గుర్తుందో లేదో, విశాఖపట్నంలో కమిటీ ఉంటుండగా మీరు సిటీ సంఘం వాళ్ళు పెట్టినటువంటి మీటింగ్ కి మీరు కమిటీని అంతా వేసుకొని వచ్చి సిటీ సంఘం, జిల్లా సంఘం తెలియకుండా మీరు వచ్చారు. తొడతోటలో మీరు ప్రెసిడెంట్ అయితే మీరు ఏ విధంగా రాగలిగారు? మీరు రాష్ట్రాన్ని ఏకదాటి మీద నడిపించి ఉద్దేశం ఉంటే ఆ దొరతోట మీటింగ్ ఎందుకు వచ్చారు మీరు? ఇవన్నీ మీరు చేస్తున్న కార్యక్రమాలు, మీరు చేస్తున్న తప్పుడు కార్యక్రమాలన్నీ కూడా మాకు ఇస్తున్నాయి. మీరు ఇది కంప్లైంట్ ఇవ్వడం కాదు, రాబోయే రోజుల్లో మీ నెల్లూరులోనే రాష్ట్ర స్థాయి మీటింగ్ పెట్టి మీ దగ్గరే మేమేంటో తెలుసుకునే రోజు రాబోతుంది. దాన్ని మీరు ఎందుకు ఆలోచిస్తున్నారంటే మన కులం చాలా చిన్నది, గాండ్ల కులం. మన దగ్గర ఉన్నటువంటి అందరూ కూలీ నాలి చేసుకుని ఆ కులంతో వెనకబడి ఉన్నటువంటి వాళ్ళు. మేము నిర్ణయం తీసుకుంటే మీ నెల్లూరులోనే మేము మీటింగ్ పెట్టి మేమేంటో చూపించగలం. కానీ ఇంకా అది మేము చెయ్యం. కారణం ఏంటి? కులం, మన కులం మీద గౌరవం, ముఖ్యంగా మీ తండ్రి గారి మీద మాకు గౌరవం ఇప్పటికైనా మించింది లేదు. మేము రెడీగా ఉన్నాం. రండి. కులంలో ఏ జిల్లాల్లోనూ ఒక విశాఖపట్నం కాదు, అనకాపల్లి కాదు, కాకినాడ జిల్లా, రాజమండ్రి జిల్లా, కృష్ణా జిల్లా, ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో జిల్లాల సమస్యలు ఉన్నాయి. అన్ని పరిష్కరిద్దాం, ఒక తాటి మీద తీసుకొద్దాం. రాష్ట్ర ప్రభుత్వం ద్వారా మన కుల సభ్యులకి అనగారి వెనుకబడి నిరుద్యోగంతో బాధపడుతున్నాడు మన కుల సభ్యులకి సాయం చేయడం కోసం మనం పనిచేద్దాం చెప్తే, స్వార్థంగా ఈ పదవిని అడ్డం పెట్టుకొని నేను రాష్ట్ర నాయకుడిని అనుకొని రాష్ట్ర స్థాయిలో ఏదైనా పదవి సంపాదించాలనో, ఏదో మెప్పు పొందాలనుకునో, లేకపోతే మీ ఓటర్స్ లో జరుగుతున్న తప్పుడు కార్యక్రమాల్ని కప్పుపుచ్చుకోవడానికి నేను రాష్ట్ర నాయకుడిని చెప్పుకోవడానికి మీరు ప్రయత్నం చేస్తున్నారేమో. ఇది వద్దు. దయచేసి చెప్తున్నా, మనందరం కలిసి వెళ్దాం, కలిసి పనిచేద్దాం. మన కులంలో వెనుకబడి ఉన్నటువంటి చెయ్యందిద్దాం, వాళ్ళని మనం ముందుకు తీసుకెళ్దామని చెప్పి మనం చేస్తూ మరికొకసారి చెప్తున్నా, సుబ్బారావు గారి మీద, బోయిదాపు రామారావు మీద పరువు నష్టం దావా 10 కోట్ల రూపాయలు కేసుతో దీని మీద ఏ స్థాయికైనా వెళ్ళడానికి నేను కానీ, మా చైర్మన్ గారు కానీ, మా కమిటీ కానీ, ఉభయ జిల్లా తెలుగుల సంఘం వారు కూడా మేము సిద్ధంగా ఉన్నాం. రేపు నెక్స్ట్ పిలుపు రాష్ట్ర స్థాయిలో పిలిపిస్తాం. ఇప్పటికైనా సరే మీరు తొందరపాటు నిర్ణయాలతో వీళ్ళు అడ్డం పెట్టుకొని తప్పుడు కార్యక్రమాలు చేస్తే బాగుంది. మీకు అవసరమైతే మీరు నా మీద కంటన డైరెక్ట్ గా ఫేస్ టు ఫేస్ మాట్లాడుకుందాం.
మీరేంటో మేమేంటో ఒకే మీడియాలో పెట్టుకుందాం, ఒక దగ్గర కూర్చుందాం, మాట్లాడుకుందాం ఒపీనియన్ కలిపి. అంతేగాని ఎవడో అడ్రస్ లేనటువంటి వాళ్ళు, తప్పుడు విధాలతో డబ్బులు సంపాదించినటువంటి వాళ్ళు, కులస్తులు మోసం చేసినటువంటి వాళ్ళు ప్రకటనలు ఇచ్చితే ఆ ప్రకటనలు మీకు కథనము. ఒక రాష్ట్ర అధ్యక్షుడిగా మీరు పాంప్లెట్ వేశారు కాబట్టి మీ మీద వ్యక్తిగతంగా చెప్తున్నాం. ఇది కూడా ఒక కులస్తులకే మేము పంపిస్తున్నాం. ఇవాళ ఇది చేయదాడితే ఇది రాష్ట్ర స్థాయిలో రాష్ట్ర ప్రజలందరికీ తెలిసే విధంగా కూడా రేపు కార్యక్రమాలు మేము చేపట్టబోతున్నాం. అదేవిధంగా మీరు ఇక్కడ అఖిల గాండ్ల తెలుగుల విశాఖపట్నం జిల్లా ఆస్తిని కొంతమందికి పరాయి వాళ్ళకి మన కులంలో సంబంధం ఉండి వేరే శాఖలో ఉన్నటువంటి కట్టబెట్టబోతున్నారు. దాన్ని మేము ఖండించకపోతే కుల శాఖలు ఎక్కడ మేము మార్చలేదు. మా భవనం పేరు గాండ్ల తెలుగుల తెలుగుల భవనం అన్నాం. దేవ తెలుగుల భవనం అని దేవతల కళ్యాణ మండపాలను ఎందుకు పెట్టుకున్నారు? అలాగే ఇక్కడ తెలుగుల భవనం పెట్టాలని చెప్తే కులాన్ని మేము విడగొట్టలేదు. మేమందరం ఒకటే. దేవ తెలుగుల, కాపు తెలుగుల, తెలుగుల మేమందరం ఒకటే. కలిసే వెళ్తాం. అదే పిలుపుతో రేపు రాబోయే రోజుల్లో మేము చేసుకునే కార్యక్రమాలు కలిసి వెళ్తామని చెప్పి మీ మనవి చేస్తూ ఇప్పటికైనా చెప్తున్న సుబ్బారావు గారు, మీరు తప్పుడు విధాలు తింటే మేము దాని మీద తీసుకునే స్టెప్పులు మీరు తర్వాత మీరు బాధపడతారు. దయచేసి మీ నిర్ణయాల్ని ఆలోచన చేసి మీరు చేయండి కార్యక్రమాలు తప్పితే దీన్ని మా కులస్తులు అందరూ కూడా ఖండించారు. దాని మీద తప్పని పరిస్థితుల్లో ఇవాళ మీకు ఈ ప్రశ్నలు ఈ మీడియా ద్వారా మీకు తెలియజేస్తున్నాం. ఇప్పటికైనా మీరు మారండి, మీరు రండి. లేకపోతే చెప్పండి మీరు ఎక్కడ రమ్మంటానికి వస్తాం. అంతేగాని తప్పుడు విధానాలతో తప్పుడు కార్యక్రమాలు చేసి ఎవరో కొంతమంది చెప్పినటువంటి మాటలు మీరు నమ్మితే రేపు పరిణామాలు తీవ్రంగా ఉంటాయని చెప్పి మీకు హెచ్చరిస్తున్నాం. మీ అందరికీ నమస్కారం.